సార్ నమస్కారం సార్. సార్ యాంకర్ రవి గత 2 రోజుల నుంచి కూడా ఒక చిన్న కాంట్రోవర్సీలో ఇరుక్కోవడం మనం చూసాం సార్. అతను చేసిన ఒక స్కిట్ హిందువుల దేవుళ్ళని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం, అతనికి కాల్స్ చేయడం, ఆ ఆడియో కాల్ మొత్తం కూడా విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే దానికి ఆయన యాంకర్ రవి క్షమాపణ చెప్తూ ఒక వీడియో చేశారు. అయితే అయిపోయిందని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో చేసి ఇంకేదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇంకో వీడియో ఎందుకు చేశారు? దీనికి సంబంధించి అతను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్? ఆయనే చెప్పుకున్నాడు కదా! అంటే నేను కూడా హిందువునే. నేనేమి వాంటెడ్‌గా చేయలేదు. హ్మ్. అదే చెప్పాడు ఆయన నన్ను. కాకపోతే తను కొంచెం ఇగో గాయపడింది. అంటే నన్ను ఇలా టార్గెట్ చేశారు అనేటువంటి ఒక బాధ, ఒక ఇబ్బందికర పరిస్థితి ఆయన ఫేస్ చేశాడు. హ్మ్. అలాగే నువ్వు ఇంకొంచెం బలంగా ఆర్గ్యూ చేసి ఉండాల్సింది ఇలాంటి అభిప్రాయాలు వారి స్నేహ బృందం నుంచి గాని, బంధుమిత్రుల నుంచి గాని వచ్చుండొచ్చు. ఓకే. వాటి నుంచి ఆయన లేదు నేను బలంగానే ఉన్నాను అని చెప్పుకోవటానికి ఒక ప్రయత్నం చేయాలి సమాజం ముందు అని అనుకున్నాడు. అనుకుని నేను కూడా వీర శివాజీ అనుయాయినే అని చెప్పాడు. అంటే శివాజీ పేరు ప్రస్తావించాడు ఆయన పర్టికులర్గా ఆ వీడియోలో. నిజానికి శివాజీ మీద చాలా చర్చ జరుగుతోంది ఈ మధ్యకాలంలో. శివాజీ నిజంగానే ఇండియన్ అంటే హిందూ సింబలా అనేది ఒక చర్చ జరుగుతోంది. శివాజీ హిందూ సింబల్గా అంగీకరించాలా వద్దా, అసలు ఏమిటి శివాజీ అనేది శివాజీ మీద విస్తృతమైన చర్చ జరిగింది ప్రపంచం అంతా. ఆయన హిందూ సింబల్ కాదు అనేది చాలా బలంగా చెప్తూ చాలామంది ముందుకొచ్చారు. దీనికి సంబంధించి అనేక పుస్తకాల నుంచి రెఫరెన్సులు చెప్పారు. ఆయన సైన్యంలో ముస్లింలు ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన శత్రువుల్లో హిందువులు ఏ స్థాయిలో ఉన్నారో కూడా చెప్పారు. క్లియర్గా పేరుతో సహా డేటాతో సహా చెప్పారు. ఔరంగజేబ్కి అతనికి ఉన్నది మతపరమైన ఘర్షణ కాదు. శివాజీ ఒక ఇండిపెండెంట్ రాజుగా ఎమర్జ్ అయ్యాడు. ఆయనకేదో వారసత్వంలో రాలా రాజ్యం. ఆయన ఒక మున్సబ్దారు అనుకుంటే ఆ మున్సబ్దారు నుంచి ఆయన ఒక రాజ్యాన్ని తనంతట తాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కసరత్తు చేయటము, దానికి తగిన కష్టము ఆయన పడ్డాడు. ఆ కష్టాలు పడే క్రమంలో రకరకాల ఇబ్బందులు ఎదురైనాయి. ఆ సందర్భంగా ఆయన ఔరంగజేబుతో తలబడాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఔరంగజేబు ముస్లిం కాబట్టి తలబడలా, తన రాజ్యాన్ని తను కన్సాలిడేట్ చేసుకోవడం కోసం తలబడ్డాడు. అక్కడ ఎవరున్నా తలబడేవాడే. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది అనే ఒక దాన్ని తీసుకుని ఇతన్ని హిందువుల హీరోగా, ఆయన్నేమో ముస్లిం విలన్గా ఈయన్ని హిందూ హీరోగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఒక చరిత్ర చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇది తప్పు అని చెప్పి చాలామంది తమ తమ అభిప్రాయాలని పుస్తకాల నుంచి రెఫరెన్సులతో సహా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కల్పించారు. ఇప్పుడు ఈయన మళ్ళీ శివాజీ తీసుకొచ్చి నేను శివాజీ భక్తుడిని అని చెప్పడం ద్వారా నేను మోరు హిందువుని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక అంటే తప్పు అని నేను అన్నగాని ఈ ధోరణి కేవలం అతనిలోనే కాదు, టోటల్గా ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా ఆక్రమించినటువంటి అభిప్రాయం ఇది. ప్రస్తుత యువతకి రిప్రజెంటేటివ్ అతను, ఒక ప్రతినిధి. ఆ ప్రతినిధిగానే చూడాలి అతను. అంతకు మించి అతనితో ఇప్పుడు అంటే వాళ్ళు తను నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టారు అనుకుని నవ్వి వదిలేస్తే ఓకే. ఇప్పుడు ఆయన మరొకసారి కదిలించాడు వాళ్ళని. తేనె చుట్ట మీద ఇంకో రాయి వేశాడు. ఇప్పుడు ఆ తేనె చుట్ట మళ్ళీ స్పందించే ప్రమాదం ఉంది. వాళ్ళకు కావాల్సింది తన హిందువా మరొకటా అన్నది కాదు. హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టే కంటెంట్ రోజు డంప్ అవుతోంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం బలంగా అని ప్రపంచానికి చాటి చెప్పుకోవడం వాళ్ళకి అవసరం. క్రెడిట్ రేటింగ్ కావాలి వాళ్ళకి. ఆ క్రెడిట్ రేటింగ్ కోసమే ఇతనితో ఘర్షణకు దిగారు. లేకపోతే అది సినిమాలో ప్రూఫే కదా, వాళ్ళు చేసిన సినిమాలో సీన్నే. అక్కడ ఆర్టిస్ట్ ఉంది ఆవిడ రంభ గారు, ఆ షోలో ఉండటం వలన వాళ్ళు దాన్ని వాడుకోవాలని అనుకున్నారు. అది కనెక్ట్ అయి ఉంది కాబట్టి, రంభ గారి పేరుతో ఆ సీన్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ వాడాలనుకున్నారు. అది తప్పని ఎలా మాట్లాడతారు వీళ్ళు? అసలు అందులో వీళ్ళ డిజైన్ ఉందా, వీళ్ళ రాత ఉందా, వీళ్ళ చేత ఉందా? ఏమీ లేదు కదా.
అది కూడా చెప్పాడు అతను నిన్న. ఇది మేము ఒక రైటర్ని కూర్చోబెట్టుకుని రాసింది కాదు మహాప్రభో అని కూడా చెప్పాడు అతను. ఇంత చెప్పినా వదిలిపెట్టకుండా నువ్వు సారీ చెప్పు, డిలీట్ చేయడం చాలదు సారీ. ఈ సారీ చెప్పించటము, సాగిల పడేలాగా చేయటము అనేది ఒక తంత్రంగా నడుస్తోంది. ఇన్ ది సేమ్ టైం ఇంకొక ఏరియాలో హక్కున చేర్చుకుంటాం మేము, మీరు భారతీయులే అని ఇతర మతాల వాళ్ళతో సానుకూలంగా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మొన్న జరిగినటువంటి అక్కడ అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కొంతమంది ముస్లింల ఇళ్లకు కూడా వెళ్ళి అక్షింతలు అవి ఇచ్చి, మీరు హిందువులు కాదు అని మాకు తెలుసు, అయినప్పటికీ మీరు భారతీయులు, రాముడు భారతీయుల దేవుడు కాబట్టి ఆ రోజు మీరు ఈ అక్షింతలు ఉంచండి మీ దగ్గర అని ఇచ్చి వచ్చిన సందర్భం ఉంది. అంటే ఇప్పటి వరకు హిందూ కన్సాలిడేషన్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళని కూడా కంట్రోల్లోకి తీసుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి సూచన అది. అలాగే సొంత మతంలో అంటే హిందూ మతంలో ఏ రకమైనటువంటి ఒక రకమైన తటస్థవాదం అనేది తల ఎత్తకుండా చూడటానికి ఈ ఏరియాలో బలంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే రవి మీద వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. అదేం ఊరికనే జరగల, దానికి ఒక థియరిటికల్ అప్రోచ్ ఉంది వాళ్ళకి. దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది ఓకే ప్రపంచానికి. అందుకని ఈ గందరగోళం మధ్య ఆయన తన సెల్ఫ్, తన ఈగోని, తన ఇమేజ్ని కాపాడుకోవడానికి ఈ వీడియో చేశాడు. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు, కొత్తగా చెప్పిన విషయమే లేదు. నేను మోరు హిందువుని, మీరే కాదు నేను అంతకంటే మీకు మించిన హిందువుని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. రాహుల్ గాంధీ కూడా అదే చేశాడు. మోడీ హిందుత్వ ఓట్లతో వచ్చినప్పుడు తను తన గోత్రనామాలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అది కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి మాట్లాడాడు ఆయన. ఇది ప్రమాదకరం. ఈ రకమైన ధోరణి వ్యవహరించడం అనేది చాలామందిలో కనిపిస్తోంది. అందులో భాగంగానే చూడాలి. ఇక ఆ వివాదం వాళ్ళు ఎలా పరిష్కరించుకుంటారు అనేది వాళ్ళ ఇంటర్నల్ గొడవ. అంటే ఐఆమ్ మోర్ హిందూ అని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు అది హిందూ సమాజం తాలూకా అంతర్గత వ్యవహారంగా మారింది. మరి వాళ్ళు ఎలా పరిష్కరించుకుంటారు? అతన్ని హక్కును చేర్చుకుంటారా, లేకపోతే లేదు కుదరదు అని చెప్పి అతని మీద మరింత ప్రెజర్ పెట్టి ఇంకో మతంలోకి వెళ్ళిపోమని చెప్తారో వాళ్ళ ఇష్టం.